వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట. సో దానికి ఫస్ట్ మనము గుడ్లు ఉడకబెట్టుకోవాలి. మీకు ఎంత అయితే అంత ఉడకబెట్టుకోండి. నేనైతే ఇక్కడ 7 eggs అయితే ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ మనం ఆనియన్స్ పొడవుగా అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఒక 10 ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేశాను అనమాట. సో ఇంత వేస్ట్ వచ్చింది. ఇప్పుడు మనం ఇది వేస్ట్ చేయకుండా మనం చెట్లకు కూడా పోయొచ్చు అనమాట. గులాబీ చెట్లకి మా అమ్మమ్మ అనమాట. సో ఎగ్స్ ఉడికే లోపల మనము ఒక బాండీ తీసుకొని దాన్ని కడుక్కుందాం ఫస్ట్. దాంట్లో అయితే చేద్దాం. నేనైతే కడుక్కున్నాను అనమాట. ఇప్పుడు మనం బాండీలో కొంచెం ఇవి ఎగ్స్ ఉడికే లోపల కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న తర్వాత ఇలా అనుకుంటే మనకి కొంచెం ఇలా బయటకు వస్తాయి, ఒకటొకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి టేస్ట్ బాగా వస్తుంది. అనమాట మనం ఒక సైడ్కి పెట్టుకుందాము. స్టవ్ అంటించుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కడుక్కున్న బాండీని పెట్టి కొంచెం నీళ్ళు వెళ్ళే వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెడతాం. మనం కొంచెం ఆయిల్ పోసుకుందాం. మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం నూనె కాగినాక ఉల్లిగడ్డలు వేసుకుందాం మనం. ఇలా వేసిన తర్వాత కలుపుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు, మీకు తగినంత ఉప్పు వేసుకోవచ్చు మీరు. కలుపుకుందాం. నెక్స్ట్ మనం గుడ్లో ఒక గిన్నెలో తీసుకొని చల్లనీళ్ళు వేసుకొని ఇలా ఒలుచుకుందాం. One out of 7. నెక్స్ట్ మనం ఇది కలుపుకుందాం. 2 out of 7, 3 out of 7, 5 out of 7, 6 out of 7, 7 out of 7. ఉల్లిగడ్డలు కొంచెం ఉడికిన తర్వాత మనం గరం మసాలా వేసుకుందాం. దాని తర్వాత కొంచెం కారం, నెక్స్ట్ మనం ఎగ్స్ని ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ ఇలా కిందికి పైన కలుపుకుంటే ఎగ్లో ఉన్న ఎల్లో ఆ ఎగ్ అలాగే ఉంటుంది. రెడీ. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా రెసిపీస్ కావాలంటే కామెంట్ డౌన్. థ్యాంక్ యూ.